హలో గాయ్స్, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ ఎందుకు ఇలా ఉన్నాయి, అసలు ఎందుకు ఈ యూనివర్స్ అంతా నాకు అగెనిస్ట్గా ఉంది అని అనిపిస్తున్న టైంలో జీరో ఎక్స్పెక్టేషన్స్తో నేను ఈ తిరువన్నామలై ట్రిప్కి స్టార్ట్ అయ్యాను. బట్ ఈ ట్రిప్ తర్వాత చాలా విషయాల్లో నేను లైఫ్ని చూసే పర్స్పెక్టివ్ మారింది. నన్ను నమ్మి నువ్వు ముందడుగు వెయ్యి, గమ్యం ఎంత దూరమైనా సరే, దారి ఎంత కష్టమైనా సరే నేను నిన్ను నడిపిస్తాను అని నాతో అశ్వయ్య చెప్పినట్లు అనిపించింది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కూడా చాలా సిచ్యువేషన్స్లో ఆ స్వామే నన్ను పక్క నుండి చేయి పట్టుకుని నడిపించినట్లు అనిపించింది. లైఫ్లో ఎన్నో కష్టాలు రావచ్చు, నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరడానికి నీకు దారంతా కూడా చాలా కష్టం అనిపించవచ్చు. బట్ ఆగిపోకుండా, వెనకడుగు వేయకుండా, స్లోగా అయినా సరే ఒక్కొక్క కష్టాన్ని దాటుకుంటూ వెళ్తే నువ్వు గమ్యానికి రీచ్ అవుతావు అని నాకు ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది. నేను కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఈజీగా గివప్ ఇచ్చేసేదాన్ని. బట్ ఈ అరుణాచలం ట్రిప్ తర్వాత అయితే ఎంత కష్టమైనా సరే కావాలి అనుకున్న దానికోసం ఎంత దూరమైనా గివప్ ఇవ్వకుండా ట్రై చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ టైం నేను భిక్షాటన చేయడం చూశాను. నాకు ఫస్ట్ అసలు వాళ్ళందరూ ఎందుకు భిక్షాటన చేస్తున్నారో కూడా అర్థం కాలేదు. బట్ ఈ ట్రిప్ అంతా అయ్యేసరికి అర్థమైంది, నువ్వు రిచ్ అయినా పోర్ అయినా లైఫ్లో ఎంత సాధించినా సరే ఆ భగవంతుని ముందు నీ ఈర్ష్య, కోపం, ద్వేషం, అహం అని ఇలా అన్నీ వదిలేసి స్వచ్ఛమైన మనసుతో, ఎలాంటి కల్మషం లేని బుద్ధితో ఆ భగవంతుని ముందు పాదాభివందనం చేసి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే స్ట్రెంగ్త్నివ్వమని మాత్రమే కోరుకో. అది చాలు, మిగతా అంతా ఆ పైవాడే నడిపిస్తాడు.